శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 10 అనన్య చింతన. ఇంతకుముందు మనం అనుకున్నట్లు నిష్ఠ అనే కాసుకు గాను ఆయన మన జీవితం మొత్తం ఆక్రమించేస్తాడు. ఆ నిష్ఠ అనేది జీవితంలో సర్వకాల సర్వావస్థల యందు చెదరడానికి వీలు లేనటువంటి స్థితికి మన జీవితాన్ని మలిచివేస్తుంది. అంతవరకు మనం తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే నిష్ఠని ఇంకా బలీయం చేసుకోవడం ఎలాగో, దాని విఘాతాల నుండి తొలగించుకోవడం ఎలాగో ఆలోచించి తెలుసుకోవాలి. నిరంతరం నామస్మరణ చేస్తే సరిపోతుందంటారు కొందరు. కానీ ఊరికే నామస్మరణ చేస్తే చాలదు, అనన్య చింతన ఉండాలి. ఆ నామస్మరణ అనన్య చింతకు దోహదం చేసినట్లయితే అప్పుడు సరిపోతుంది. అంటే భగవద్గీతలో కూడా అనన్య చింతన చేయమనే చెప్పబడి ఉంది. అంటే అనన్య చింత వేరు, నామస్మరణ వేరు. నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామి అయిన వాడి గుణగణాలను మనసుకు తెచ్చుకొని ఒకానొక పవిత్ర భావాన్ని పొందుతూ ఉండడం అన్నమాట. అంటే అనుక్షణం నామి అయిన వాడు గుర్తుకు రావడం అన్నమాట. ఈ నామస్మరణ ఆ అనన్యమైన చింతకు, ఈ అనన్యమైన చింత ఆ నామస్మరణకు ఒకదానికొకటి పెనవేసుకుపోతాయి. కాబట్టి నామస్మరణ లోపల జరుగుతూ ఉంటే ఆ నామం అంటే ఏమిటో అది సమగ్రంగా అర్థం మనస్సులో నిలవాలి. ఉదాహరణకు సర్వజ్ఞుడు బాబా అనుకున్నామనుకోండి. సర్వజ్ఞుడంటే ఆయన సర్వజ్ఞుడని నిరూపించే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా, అవి మొదట్లో ఉదాహరణలుగా మాత్రమే జ్ఞాపకం వస్తాయి. కానీ కొన్ని రోజులు పోయేటప్పటికీ అవి విడివిడిగా జ్ఞాపకం రావడం మానేసి ఆయన సర్వజ్ఞుడనే భావం కలగడం మొదలవుతుంది. మొదట అధ్యాయాల్లోని లీలలు ఉదాహరణలుగా విడివిడిగా అనిపించినప్పటికీ కొన్ని రోజులు అవన్నీ చదివిన తర్వాత అవి జ్ఞాపకం రావడం మానేసి ఆయన సర్వజ్ఞుడనే భావం కలుగుతుంది. ఒక్కొక్క లీలా చదువుతుంటే హృదయం ఒక్కొక్క రకంగా స్పందించి ఒక్కొక్క భావం వస్తూ ఉంటుంది. హృదయం బాబాకు దగ్గరవడం అంటే అదే. చివరకు ఆయన నామాన్ని స్మరిస్తూనే ఒళ్ళు పులకరించి మరిచిపోయే స్థితికి వస్తుంది. ఒక్కసారి నామం తలుచుకుంటే అందుకు దోహదం చేసే నామస్మరణే అనన్య చింతంటే. అట్లా దోహదం చెయ్యనిది అనన్య చింతన కాదు, నామస్మరణ మాత్రమే. ఇది రెండింటికి తేడా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనన్య చింతన చేస్తే రక్షిస్తానన్నాడు కానీ నామస్మరణ చేస్తే రక్షిస్తాననలేదు. అందుకే సాయి కూడా అన్నారు, ఎవడైతే ఎల్లప్పుడూ సాయి సాయి అని భక్తి ప్రపత్తులతో అంటాడో వాడిని రక్షిస్తాను అని. అంటే వట్టి నామస్మరణ కాకుండా అనన్యమైన చింతన ఉండాలి. అది ఎట్లా? బాబా చెప్పారు. భక్తుల అనుభవాలు సేకరించి వ్రాయమని చెప్పారు. అలా వ్రాసుకుని లీలల గురించి చింతన చేస్తూ ఉంటే అమూల్యమైన ఆధ్యాత్మిక నిధులు దొరుకుతాయి. అందులోని వజ్రాలు దొరుకుతాయి. లీలల గురించి చింతన చేస్తూ ఉంటే ఆ లీలలలో ప్రకటమయ్యే ఆయన తత్వం హృదయంలో నిలుస్తూ ఉంటే ఆ భావం నానాటికి మనలో బలీయమవుతూ ఉంటే నామస్మరణ కూడా నానాటికి బలీయమవుతూ ఉంటుంది. కాబట్టి వేదాంతంలో శ్రవణ మనన నిధిధ్యాసలు జ్ఞానానికి మార్గాలను ఏ విధంగా అయితే చెప్పారో అవే భక్తికి కూడా మార్గాలని చెప్పారు. భాగవతాది కథలు గానం చేయమని చెప్పారు. అలా ఎందుకు చెప్పారంటే భగవంతుని లీలలు గానం చేయడం ద్వారా అంతటి మహిమాన్వితుడైన భగవంతుని యొక్క గుణాలు మనస్సులో నిలుస్తాయి. ఉదాహరణకు మనకు పరిచయం లేని వ్యక్తిని ఒకరిని తీసుకువచ్చి వీడు మంచివాడని చెప్పారనుకోండి. కానీ ఆ మంచివాడు అనేదానికి చాలా అర్థాలున్నాయి. తన ప్రాణం పోయినా నీ ప్రాణం పోయినా రూల్ తప్పనివాడని ఒక అర్థం. ఇంకొకటి, ఇది నీ ధర్మం అని ఒక రూల్ అతడికి చెప్తే తన ప్రాణం పోయినా సరే, తన వాళ్ళ ప్రాణం పోయినా సరే ఆ ధర్మం తప్పడు హరిశ్చంద్రుడిలాగా. అది ఒక రకమైన మంచితనం. మరొకడు ఎంతటి కష్టాన్నైనా త్యాగాన్నైనా తాను మాత్రం భరిస్తాడు కానీ ఇంకొకరిని మాత్రం క్షమించేస్తాడు. మొదటివాడు తనకేది రూలో ఎదుటివాడికి అదే రూల్ అప్లై చేస్తాడు. వీడలా కాదు, కాఠిన్యమంతా తన విషయంలోనే. మాట అన్నాడంటే ఆ మాట నిలుపుకోవడానికి ప్రాణం పోవలసి వచ్చినా వెనకాడడు. అదే ఇంకొకడు ఎన్నిసార్లు మాట తప్పినా పాపం వాడి సామర్థ్యం అంతేనని అనుకుంటాడు. అలా అనుకుని అవతలి వాడిని అనంతంగా క్షమిస్తాడు, తనను మాత్రం క్షమించుకోడు. ఇది మరొక రకమైన మంచితనం. ఇలాంటి మంచితనాలు చాలా రకాలున్నాయి. ఒకడు మంచివాడు అని అవతలివాడు చెప్పినప్పుడు మన మనసుకొచ్చే ఆలోచన ఎలాంటిదంటే ఊరికే నామస్మరణ చేసేటప్పుడు మనస్సులో జరిగే నామస్మరణ వంటిది. అలా కాక వాడితో కలిసి కొన్నాళ్ళు ఉండటం వల్ల వాడిలో ఎన్ని రకాల మంచితనం ఉందో చూసినప్పుడు
వాడి మంచితనం మీద ఉండే అభిప్రాయం వేరు. అంతకు ముందున్న అభిప్రాయం వేరుగా ఉంటుంది. అవతలి వాడు చెప్పినప్పుడు మంచివాడు కాబోలు అనిపిస్తుంది. అట్లా కాక వాడితో కొన్నాళ్ళు కలిసి ఉండటం వల్ల వాడిలో ఎంత మంచితనం ఉందో అన్ని కోణాల్లో చూచినప్పుడు వాడి మంచితనం పైనున్న అవగాహన వేరుగా ఉంటుంది. అప్పుడు వాడి గుణగణాలు మన హృదయంలో ముద్రించబడతాయి. అలాగే బాబా లీలలను నిరంతరం స్మరిస్తూ ఉండటం చేత ఆయన గుణగణాలు, అలాగే భాగవతం చదువుతుంటే భగవంతుని యొక్క గుణగణాలు హృదయంలో ముద్రించబడతాయి. ఆ తర్వాత చేసే నామస్మరణలో వాడికి ఉండే శ్రద్ధ వేరుగా ఉంటుంది. ఈ విధంగా భక్తికి గాని, జ్ఞానానికి గాని శ్రవణ మనన నిధిధ్యాసలు మార్గాలు. నా కథలనే ఎవడైతే గానం చేస్తూ ఉంటాడో, వింటూ ఉంటాడో, చింతన చేస్తూ ఉంటాడో వాడు నేనుగా మారిపోయి వాడికి కర్మరాహిత్యమవుతుంది అని బాబా సూక్తులలో కూడా ఉంది కదా. భగవంతుని గురించి ఇలాగే చేస్తూ చేస్తూ పోతే చివరికి భగవంతునిలో తాదాత్మ్యం చెందుతారని భాగవతంలో కూడా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి చెప్పిన దానిలో శ్రవణం చేయడమూ ఉన్నది. పారాయణ చేస్తున్నప్పుడు, ఊరికే కూర్చున్నప్పుడు కూడా క్షుద్రమైన తలంపుల వైపుకు మనసును పోనీయకుండా ఆ కథలనే చదువుతూ భగవంతుని గుణాలనే చింతన చేస్తూ ఉండటం వల్ల ఆ రసానందాన్ని గ్రోలుతూ ఉండి ఆనందాన్ని పొందుతుండడం జరుగుతూ ఉన్నది. అందుకని మననము ఉన్నది, నిధిధ్యాసనము ఉన్నది. అలా మననం చేయడం వల్ల దివ్యమైనటువంటి ఆ గుణాల వైపు ఆకర్షింపబడి అందులోనే నిమగ్నమైపోయి దాని దృష్ట్యానే లోకం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి భక్తి మార్గంలోనూ శ్రవణ మనన నిధిధ్యాసలు ఉన్నాయి. అదేవిధంగా సాయి చరిత్రలోనూ ఉన్నది. సాయి చరిత్ర పఠన అంటే పారాయణ ఉన్నది. సాయి చరిత్ర శ్రవణం ఉన్నది. సాయి చరిత్ర మననం ఉన్నది. సాయి చరిత్ర నిధిధ్యాసనం ఉన్నది. అలాగే సాయి బోధ యొక్క పఠన, శ్రవణ, మనన నిధిధ్యాసనాలు ఉన్నాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ పోతే అనన్య చింతన అదే కుదురుతుంది. థ్యాంక్ యూ.